మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి ప్రభు మనలను సజీవులుగా ఉంచి ప్రభు దినములో ప్రభుని స్తుతించటానికి, ప్రభుని ఆరాధించటానికి, ప్రభునామాన్ని హెచ్చించడానికి ప్రభు చూపిన కృపకై ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాం. ప్రియులు సోదరులు బర్నబాస్ గారి ఆరాధనలో జ్ఞాపకం చేసినట్లుగా ఈ రాజు ఏం చేయుచున్నాడని యెరూషలేములోని వారు గాడిదకు బట్టలు పరిచారు. అక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి వారి సంతోషం, రెండవది వారి స్తోత్రం. గొప్ప దేవుని గొప్ప కార్యాలను బట్టి వారి స్తోత్రము చేసిరి అనే మాట మనం చూస్తాం. ఆరాధనలో మనము సంతోషించి ప్రభుకి స్తోత్రాలు చెల్లించాం. ప్రభు మన ఎడల జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని కూడా క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. దేవుని గ్రంథంలో నుండి కొన్ని మాటలు. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం, క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి గలతీ పత్రిక 4వ అధ్యాయం వచనం 8, 9. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రాలు. చదివిన లేఖనం మా హృదయాలలో మీరు ముద్ర వేయండి. మీరు మాట్లాడండి. నిలబడని దాసుని బలపరచండి. మీ చేతులకు అప్పగించుకుంటూ మీ వైపు చూస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం మనం చదువుతున్నప్పుడు 8, 9 వచనాల్లో 3 మాటలుగా, ఒకే మాట 3 విధాలుగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదేంటంటే 8వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం మొదటి లైన్లో మీరు దేవుని ఎరుగని వారై అన్నాడు. మొట్టమొదటి ఏమన్నాడు? దేవుని ఎరుగని వారు అన్నాడు. రెండవది అక్కడ చెప్పాడు, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై అన్నాడు. ఎరుగబడిన వారు. 3 మాటలు ఒకే విధంగా కనపడుతున్న 3 మాటలను మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? మొదటిది దేవుని ఎరుగని వారు. రెండవది దేవుని ఎరిగిన వారు. మూడవ మాట ఏంటి? విశేషమైన మాట. ఇది బైబిల్లో కూడా ఆ మాట రాయబడింది. మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. ఇప్పుడు మనం ఏ కోవలో ఉన్నాం? ఏ తరగతిలో ఉన్నాం? ఎందులో ఉన్నాం? ఒకవేళ దేవుని ఎరగని వారిగా ఉన్నామా? దేవుని ఎరిగిన వారిగా ఉన్నామా? దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉన్నామా? ఈ మాట, ఈ 3 మాటల్లో మనం ఎక్కడోకక్కడ ఉంటాం. ఈ సమాజంలో ఉన్న మనము ఈ 3 గుంపుల్లో ఉంటాం కదా. దేవుని ఎరగని వారు కొందరు ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు, దేవుని చేత ఎరగబడిన వారు కూడా
అన్నారు. దీనికి వ్యత్యాసం ఉంది, మనం గమనిస్తూ ఉన్నాం. క్లుప్తంగా దేవుని మాటలు మనం ఆలకించి సెలవు తీసుకుందాం. చూడండి, నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం 7. నహూము గ్రంథం వచనం 7, 1వ అధ్యాయంలోనే వచనం 7. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఎవరిని ఎరుగుతాడు అంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగుతాడు. మనం చదువుకున్న గలతీ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో, లోకంలో ఎందరో ప్రజలు ఉన్నారు, వారందరూ దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. అందరూ దేవుని ఎరిగిన వారా కాదు. అయితే అందరినీ దేవుడు ఎరిగినవాడు, అందరి హృదయాలను ఎరిగినవాడు, అందరి హృదయ ఆంతర్యాలను ఎరిగినవాడు. అయితే గలతీ పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఉన్న మాటలో, మరి విశేషంగా మీరు దేవుని చేత ఎరుగబడిన వారై అనే మాటలో దేవుని చేత ఎరగబడడం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. దేవునిని ఎరగడం మన జీవితంలో జరిగింది. దేవుని మాట మనకు వినపడతా ఉంటుండగా, దేవుని సత్య సువార్త మనకు వినపడతా ఉంటుండగా, దేవుని వాక్యపు మన హృదయాలకు అర్థమైంది. మనం ప్రభుని నమ్ముకున్నాం. నేను పాపిని అని తెలుసుకొని పాప క్షమాపణ అనుభవం పొందటానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకున్నాం. రోమీ పత్రికలో, యోహాను రాసిన సువార్తల్లో మనం చూస్తా ఉన్నాం. దేవునిని యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించిన వాడు రక్షింపబడతాడని దేవుని వాక్యం చెప్తా ఉన్నాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తనందరూ అంగీకరించిన వారందరూ దేవుని పిల్లల అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని పిల్లలుగా, దేవుని ఎరిగిన వారిగా మనమున్నాం. ఇది తెలిసిన మాటే. కానీ దేవుని చేత ఎరగబడడం అంటే, దేవుని చేత ఎరగబడడం అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దైవ గ్రంథంలో నహూము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివిన మాటలో అక్కడ ఏం చెప్పాడంటే, యెహోవా ఉత్తముడును, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గముగా తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన యందు నమ్మిక అనే మాటను రొత్తి చెప్పాడు. ఆ మాట నమ్మిక ఉంచాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా సరే ఆయన యందు మనం నమ్మిక ఉంచితే ఆయన మన ఎరుగుతాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. వారు దేవుని పైన నమ్మిక ఉంచారు కదా. రాజుతో కూడా అన్నారు, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని చెప్పి అగ్నిగుండములో కూడా వారు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఆ నమ్మకం వారిని రక్షించింది. వారిని దేవుడు ఎరిగాడని చెప్పడానికి వారి మధ్యకు దేవుడు దిగి వచ్చాడు. శ్రమ దినమందు మనం కృంగిపోతాం. దేవుని వాక్యం చెబుతుంది, శ్రమ దినమందు నువ్వు కృంగినట్ల చేతగాని వాని అవుతావని దైవ గ్రంథం చెప్తా ఉంది. నహూము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నప్పుడు శ్రమ దినమందు కూడా ఆయన ఆశ్రయదుర్గంగా పెట్టుకొని ఆయన యందు నమ్మిక ఉంచువారు, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగుతాడు. నమ్మిక, విశ్వాసం అనేది క్రొత్త నిబంధనలో మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధనలో నమ్మిక అనే మాటలు మనం గమనించిన, క్రొత్త నిబంధనలో దానిని ప్రభువు పైన మనము ఆనుకోవడం, ప్రభువు పైన మనము ప్రభువుని హత్తుకోవడం, ఇవి జ్ఞాపకాన్ని తీసుకొస్తా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా సరే ఆ ప్రభువుని మనము ఆనుకోవాలి, ఆ ప్రభువుని మనము హత్తుకోవాలి,
అప్పుడు మనము ఆయన మీద నమ్మిక ఉంచిన వారం అవుతాం. అప్పుడు ఆయన మనను ఎరిగిన వాడవుతాడు. ఒక మాట చెప్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దామా? ఒక మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. 22. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ మాట మనం చూస్తా ఉన్నాం. వారు అద్భుతములు చేశారు అంటే, వారు ప్రవచించారు అంటే, వారు దయ్యములను వెళ్ళగొట్టారు అంటే వారు ప్రభుని ఎరిగిన వారా కదా? ఎరిగిన వారా కదా? ఎరిగిన వారే. ఆయన నామాన్ని ఎరిగిన వారు. ఇక్కడ వారు చెప్తున్నారు మాట, నీ నామమున అనే మాట చూస్తాం. వారు ఆయన నామమును ఎరిగిన వారు. అయితే ఆయన ఉపయోగించిన పదం ఏమిటంటే, నేను మిమ్మల్ని ఎరుగను అని చెప్పడానికి ఆయన ఒక మాట ఉపయోగించాడు. అక్కడ కింద ఏమన్నాడు? అక్రమము చేయువార్లారా అన్నాడు. క్రమము లేదు కదా. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితాలలో, మన వ్యక్తిగత జీవితాలలో మనము క్రమముగా నడుచుకోమో, దేవుని వాక్య ప్రకారం నడుచుకోమో, దేవుని చిత్త ప్రకారం నడుచుకోమో, పైన వచనాలు ఆ మాట చెప్పాడు కదా. పై వచనాలు ఆ మాట చెప్పేశాడు. ఏమన్నాడు 21వ వచనంలో? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. దేవుని చిత్తానికి వెలుపట మనం చేస్తూ ఉంటే ప్రభు మనం ఎరగడు. దేవుని చిత్తం అంటే ఏంటో ఒక దినం ప్రభాకర్ అన్న మనకు వాక్య సందేశం అందించాడు, నేను విన్నాను. నేను కూడా బైబిల్ స్టడీలో దేవుని చిత్తం గురించి ఒక 2-3 బైబిల్ స్టడీలో 2-3 వాక్య కుడికలో మాట్లాడినట్టు గుర్తు. దేవుని చిత్తం, ఆయన ఇష్టం ఏమయ్యిందో అనే సత్యం మనకు తెలిసినప్పుడు దానిని చేయకుండా ఆ క్రమాన్ని చేయకుండా మనము క్రమము తప్పి చేస్తే ఆయన మనను ఎరగడు. మత్తయి సువార్త 7:21, 22, 23 వచనాల్లో ప్రభు చెప్తున్న మాటలు ఇవి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని అని అంటూ వారు చెప్తా ఉన్నారు, ప్రభువా ప్రభువా నీ పేరట మేము ప్రవచించాం, దయ్యాలను వెళ్ళగొచ్చాం, నీ పేరట మేమేం చేశాం? అద్భుతములు చేశాం. ప్రభు అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను. మనము దేవుని చేత ఎరగబడిన వారమా, దేవుని ఎరిగి అక్రమంగా జీవిస్తున్న వారమా? దేవుని సంఘానికి ఒక క్రమము నియమించబడింది కదా. క్రమము నియమించబడింది. అపోస్తలుల కార్యముల గ్రంథంలో సంఘము ఏర్పడిన క్రమం ఏమిటి? వారు మార్పు చెందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత ఏ క్రమం ఏర్పాటు చేయబడింది? అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరచటం, ప్రార్థించటం, ఇవి క్రమంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇది చెప్పడానికి నేను కూడా అర్హుడిని కాను. చాలా కోడికల్లో ఈ సంవత్సరం నేను కనబడలేదు కదా. అయితే దేవుని సత్యం మనకేం చెప్తా ఉందంటే, మనము ప్రభువుని ఎరిగిన వారమైతే, ప్రభువు
చిత్తం ఏమిటో ఎరిగి మనం నడుచుకుంటాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఏమిటో మనం ఎరిగి దాంట్లో నడుచుకుంటాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడవు. ఇక్కడున్న వారం అందరం దేవుని ఎరిగిన వారమే. అయితే దేవుని చేత ఎరగబడిన వారమా కాదా? దేవుని చేత ఎరగబడిన వారం అనడానికి ఒక మాట చెప్పాము, దేవుని యందు నమ్మిక ఉంచుతాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా సరే దేవుని యందు నమ్మిక ఉంచుతాడు. మరొక మాట చెప్తా ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారం జీవిస్తాడు. దేవుని చిత్త ప్రకారం జీవిస్తాడు. 21, 22, 23 మనం చూస్తున్నాం. అప్పుడు నేను మిమ్ము ఎన్నడను ఎరగను. 20, 30 సంవత్సరాలు అయిపోయింది ప్రభుని నమ్ముకొని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం కదా, దేవుని పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. అంటే ఇవన్నీ మన పై భక్తికి మాత్రమే సూచనలు కనబడతా ఉన్నాయి. ప్రభువుకి మనకు అనుసంధానం, దేవునితో వ్యక్తిగత అన్యోన్య సంబంధం మనకి కలిగి లేము అనే దానికి దేవుడు చెప్తున్న మాటలు ఇవి. నేను మిమ్మను ఎన్నడను ఎరగను. ఈ మాట సూటిగా మనల్ని అంటే మన గుండెలు పగిలిపోతాయి. 20 సంవత్సరాలు అయింది ప్రభుని నమ్ముకుని, ప్రభు నిన్ను ఎరగను, సునీల్ నేను నిన్ను ఎరగనంటే మనం ఏం చేయాలి? మన గుండెలు పగిలిపోవాలి. మన వ్యక్తిగత జీవితం దేవుని చిత్తానికి, తెస్సలోని పత్రికలో ఉంది, మీ ఘట్టమును కాపాడుకొనటం. ఎలా కాపాడుకోవాలన్నాడు? మీ ఘట్టమును కాపాడుకోవాలి. అపవిత్రతకు తావుండకూడదు. దేవుని చిత్తం వెలుపట మనం చేసే పనులు దేవుని చిత్తం కానివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుని పేరటే చేస్తున్నాంలే అనుకుంటాం, కానీ అవి దేవునికి కాదు మనం చేస్తుంది. అది మన వ్యక్తిగత జీవితాలలో ఆశీర్వాదకరం ఏమాత్రం కాదు. దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్న వారిని కూడా, ప్రతి ఆదివారం హాజరయ్యే వారిని కూడా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క బల్లను సమీపించినప్పుడు వినయ భయభక్తులతో దానిలో చేవేక ఆచార భక్తితో మనం దాన్ని పుచ్చుకుంటే, నువ్వు ఎన్నిసార్లైనా తీసుకో, ఎన్ని రోజులైనా ప్రభుని ఆరాధించు, అది ఆయనకి ఇంపైంది కాదు, అది ఆయనకి ఇంపైనది కాదు, ఆయనకి ఇష్టమైంది కాదు, ఆయనకి ఇష్టమైంది కాదు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా, అనేకులు బలహీనులు, రోగులు, అనేకులు నిద్రించు ఉన్నారు అన్నారు. దేవుని ఎరిగాము. ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారమే. ఆయన సత్య సువార్త, దేవుని యొక్క ప్రభు యొక్క శిలువ సువార్త మనకు వినపడుతూ ఉంటుండగా, ఆయన మన పాపముల కొరకే మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని సత్యం మనకు అర్థమైనప్పుడు ఆయన అంగీకరించాం, హృదయంలో చేర్చుకున్నాం, రక్షింపబడ్డాం అని ఒక నిశ్చయితకు వచ్చాం. రాను 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 ఆ రక్షణ నిశ్చయతలో మనం సాగలేక మనము ప్రభువుకు అసహ్యకరమైన వారిపోయాము. దేవుని వాక్యం చెప్తా అన్నమాట, ఆయన నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగనని వారితో అంటా ఉన్నాడు. మనల్ని ఏమంటాడో దేవుడు ఒక దినాన, మనల్ని ఏమంటాడో మనం ఆలోచించాలి. మరొక మాట మనం చూద్దామా? తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, 2వ అధ్యాయం 19వ వచనం, వచనం 12, వచనం 19, 2:19. ప్రభువు తన వారిని ఎరుగు, ప్రభువు నామం ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతిని. అక్కడ ఒక మాట చెప్పాడు, ప్రభువు తన వారిని ఎరుగును అనే మాట చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండము 18వ అధ్యాయం వచనం 19,
ఎట్లా అనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుట అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాననిను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఎవరిని గురించి ఎవరు చెప్తా ఉన్నాడు? ఎవరి గురించి? అబ్రహామును గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహామును గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అబ్రహామును గూర్చి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే 19వ వచనం, నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరుగుదును. అబ్రహామును దేవుడు ఎరిగాడు. ఎందుకు ఎరిగాడు దేవుడిని? అబ్రహాముని ఎందుకు ఎరిగాడంటే, అబ్రహాము ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలంలో దేవుని స్వరాన్ని విన్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు తనను వెళ్ళమన్న స్థలానికి వెళ్ళడానికి ప్రయాణమైనప్పుడు అబ్రహాము ఎక్కడ వెళ్ళాలో తెలియదు అబ్రహాంకి. కానీ దేవుని మాట చొప్పున ప్రయాణాన్ని సాగించాడు. ఇంకా ముందుకు చదువుతూ పోతే అబ్రహాము జీవితంలో ప్రతి సందర్భంలో దేవునిపై ఆనుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు. 22వ అధ్యాయానికి వచ్చేసరికి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు నిమ్మన్నాడు. ఇస్సాకు నిమ్మంటే ఇస్సాకుని ఇవ్వడానికి వెనుదీయలేదు. ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు, ఒక మాట మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మరొక మాట మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. ఎవరు దేవునికి ఎరుకైన వారు? ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, దేవుని యందు నమ్మికించిన వారు అని చెప్పాం. ఇక్కడ మరొక మాట ఏం చెప్తా ఉన్నాం? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మరొక కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని చిత్త ప్రకారం చేసిన వాడు దేవునికి ఎరుకైన వాడు. దేవునికి ఎరుకైన వాడు. మూడవ మాట మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుని ప్రేమించిన వారు దేవునికి ఎరుకైన వారు. దేవుని ప్రేమించిన వారు దేవునికి ఎరుకైన వారు. అబ్రహాము దేవుని ప్రేమించాడు కదా? ప్రేమించాడా లేదా? ప్రేమించలేదా? తనకు ఒక్కడైన కుమారుడు, ఏకైక కుమారుడు, తన ముద్దుల కుమారుడు, 100 ఏండ్ల ప్రాయములో పుట్టిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకునివ్వడానికి అబ్రహాము ఏ మాత్రం వెనుదీయని వాడై బలి అర్పించడానికి సిద్ధపడ్డ గొప్ప విశ్వాసము గల తండ్రి మన ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఆయన దేవుడు ఎరిగానని చెప్పడానికి దేవుని లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ఆయన దేవుని ప్రేమించాడు, దేవుని మాట ప్రకారం నడిచాడు, దేవుని చిత్త ప్రకారం నడిచాడు. ఇక్కడ కొరింథీ మొదటి పత్రికలో మనం చదివాం 8:3లో దేవుని ప్రేమించు వారిని ఆయన ఎరుగుతాడు. దేవుని ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం అంటే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని ప్రేమించడంలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో దేవుని ప్రేమించేవాడు తన ఆజ్ఞలను గైకొంటాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞలను గైకొంటాడు. దేవుని ప్రేమించేవాడు తనకు ఏది మిక్కటముగా లేక ఎక్కువగా ఎంచడు. అబ్రాహాము ఇస్సాకును ప్రేమిస్తా ఉన్నాడు. పాలు విడిచాడు, గొప్ప విందు చేశాడు, సంతోషంగా ఉన్నాడు, బిడ్డను హత్తుకుంటా ఉన్నాడు, ఆనందపడతా ఉన్నాడు. అయితే అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, అబ్రాహామును దేవుడు
పరిశోధించును అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. దేవుడు కఠినుడు కాదు, కానీ ఏకైక కుమారుని బలి మనడంలో దేవుని ఉద్దేశం ఏమిటంటే అబ్రహామును పరిశోధించాడు. మనల్ని దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో మనం నిలవడానికి, ప్రభువుని మనం ప్రేమించు వారమైతే మనకి ఏది ఎక్కువైందో, ఏది ఎక్కువగా మనం ఎంచుకుంటున్నామో దానిని ప్రభువుకి ఇవ్వడానికి వెనుక తీయని వారంగా ఉంటాం. దేవుని ప్రేమిస్తే దేవుని కంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమించాం. కొత్త నిబంధన కోణంలో చూస్తాం. దేవుని ప్రేమించువారనే మాటలో నీ తల్లినైనను నీ సహోదరునైనను నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుని మాట అది. దేవునిని ప్రేమించేవాడు వీరందరినీ ప్రేమిస్తాడు. దేవునిని ప్రేమించినవాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో కదా, కనబడుతున్న నీ సహోదరుని ప్రేమింపనవాడు కనబడని దేవుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలడు? అబద్ధం ఆడుతున్నావు అంటాడు అక్కడ. దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గైకొంటాం. దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞ ప్రకారం మన తోటి వారిని ప్రేమిస్తాం. ఈ మాటలు చాలాసార్లు నేను చెప్తా ఉన్నా. దేవుడు ఎవరిని ఎరుగుతాడు అంటే ఆయన్ను ప్రేమించు వారిని. ఆయన ప్రేమించామనడానికి రుజువు ఏంటంటే మనకి ఏది ఎక్కువగా ఉందో అది ప్రభువుకి అర్పిస్తాం. మనకి ఏది ఎక్కువ కాదు దేవుని ఎదుట. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. కీర్తనల గ్రంథం 27వ కీర్తనలోనికి రండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాం. 27వ కీర్తన 27 చరణం 4 చూద్దాం. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని ప్రేమించేవాడు లక్షణం ఏమిటంటే, దేవుని ప్రేమించేవారు దేవుని మందిరాన్ని కోరుకుంటాడు కదా. దావీదు దేవుని ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దావీదు దేవుని ప్రేమించాడు ఎలా చెప్పగలమంటే, దేవుడు చెప్పాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అంటాడు. ఎక్కడ తప్పించాడు? గొర్రెల గొడ్లలో ఉన్నప్పుడే సింహము నుండి, ఎలుకబంటి నుండి దావీదుని తప్పించాడు, తన మందను తప్పించాడు దేవుడు. దేవుని ప్రేమించిన దావీదును బాల్యము నుండి దేవుడు కాపాడుతా వస్తా ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురావడానికి దావీదును అంచెలంచెలుగా దేవుడు ప్రేమిస్తూ తీసుకొని వస్తా ఉన్నాడు. దేవునిని దావీదు ప్రేమిస్తా ఉన్నాడు. దేవునిని ఎరిగిన దావీదుని ఎరిగిన దేవుడు, వీరి యొక్క స్థితి మనం గమనిస్తా ఉన్నప్పుడు ఉన్నతమైన పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు మనం ధ్యానం చేయొచ్చు, కానీ కొద్ది మాటలు మనము ఆలోచన చేసి మనం ముగించడానికి ఇష్టపడతా ఉన్నాం. 42వ కీర్తన గ్రంథంలో మరొక మాట. 42వ కీర్తనలో మొదటి 2 చరణాలు చూద్దాం. మొదటి 2 చరణాలు. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఆ మాట కదా. దేవుని ప్రేమించు వారికి దేవుని సన్నిధి చాలా ఇష్టంగా, దేవుని ప్రేమించు వారికి దేవుని సన్నిధి చాలా విశేషంగా కనబడతా ఉంటుంది. చాలామంది అంటా ఉన్నారు, యెషయా చనిపోయిన తర్వాత, యెషయా ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత సంఘంలో సభ్యులు తగ్గిపోయారు, ఎక్కువ మంది ఆరాధన బల్ల పుచ్చుకొని వెళ్ళిపోతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మనము దేవుని ప్రేమిస్తే, మనము దేవుని ప్రేమించిన వారమైతే దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని
కొరహ కుమారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ కొరహ కుమారులు చెప్తా ఉన్నారు. కొరాహు నాదాన అభినాదాబు వారు భూమి నెరవేడగా వారు చనిపోయారు. వారు దిగిపోయారు. వారి కుమారులైన కోరాహు కుమారులు వారు మాత్రం దేవుని సన్నిధిని ప్రేమిస్తా ఉన్నారు. దేవుని ప్రేమిస్తా ఉన్నారు. వారు దేవుని సన్నిధి ఎట్లా ఆశ కలిగి ఉన్నారు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నేను ఆశపడుతున్నాను అన్నారు. మరొక మాట అన్నారు, జీవమగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నాను. జీవమగల దేవుని సన్నిధిని అనుభవించటానికి దేవుని సన్నిధి చాలా ప్రశస్తమైంది ప్రియులరా. తిమోతి పత్రికలో చెప్పాడు, జీవమగల దేవుని సంఘంలో జనుడు ఎలాగో ప్రవర్తింపవలనో అనే మాట చెప్పాడు. జీవమగల దేవుని సంఘంలోనే మనము ఎలాగూ ప్రవర్తించాలో నేర్చుకోగలం. దేవుని సన్నిధిని అనుభవించగలం. దేవుని ప్రసన్నతను అనుభవించగలం. దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను అనుభవించగలం. దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని మాట మనల్ని ఆదరించేది, ఓదార్పునిచ్చేది. దేవుని వాక్యము మనల్ని అనేక విషయాల్లో బలపరిచేది. ఈ మాట మనం చూస్తాం 42వ కీర్తనలో కోరహ కుమారులు, దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎప్పుడు వస్తాను? ఆదివారం ఎప్పుడు వచ్చింది? ఆదివారం ఎప్పుడు వచ్చింది? పిల్లలు అంటారు సెలవులు ఎప్పుడు వస్తాయి? స్కూల్లో అలిసిపోయి హాస్టల్లో ఉండి ఇంటికి రావడానికి ఎప్పుడు సెలవులు ఇస్తారు, ఎప్పుడు ఇంటికి వెళ్తాం పరాశ కదా. అలాగూ దేవుని సన్నిధి మనకేం కావాలంటే అంత ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధి ఎడల మనమంతా తృష్ణగొని ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని ప్రసన్నత ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది, దేవుని వాక్ ఉంది. ఈ మాటలు మనం చూస్తాం. 63వ కీర్తన మొదటి రెండు చరణాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఎంత ఆశ కదా. దావీదు భక్తుడు చెప్తున్న మాట ఇది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది అనే మాట చెప్తా. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ మనము ఎంచుకున్న మాట, మనం ఎన్నుకున్న మాట, మనము ధ్యానిస్తున్న మాట ఏంటంటే దేవుని చేత, విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు అనే మాటలో ఇవి ఉన్నాయి. దేవుని చేత ఎరుగబడిన వారు అయితే మనం ఏం చేస్తామంటే ఆయన యందు నమ్మికను ఎప్పుడూ కోల్పోం. దేవుని పైన ఆనుకుంటాం. కష్ట పరిస్థితులలో, శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో. ఇందాక మనం జ్ఞాపకం చేశాం కదా, దానియేలు గ్రంథంలో సింహాల మధ్య దానియేలు నేస్తే, అగ్నిలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వేస్తే ఏ పరిస్థితుల మధ్య అయినా వారేమో నమ్మిక కోల్పోయారా? కోల్పోలేదు. దేవుని ఎరిగిన వారు నమ్మికను కోల్పోరు, విశ్వాసాన్ని కోల్పోరు. ఎవరైతే నమ్మిక కలిగి ఉంటారో, విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారో వారిని దేవుడు ఎరిగి ఉంటాడు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారం నడుస్తారో, దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో, చిత్త ప్రకారం ప్రభు కార్యాలు జరిగిస్తారో, క్రమంగా నడుచుకుంటారో వారిని దేవుడు ఎరుగుతాడు. ఇంకో మాట చెప్పాం. ఏం మాట చెప్పాం? దేవుని ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు ఎరుగుతాడు. అసలు ప్రేమించడం అని మొదలుపెట్టింది ప్రభు కదా. దేవుడు మనల్ని ప్రేమించాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏముంది?
మొదట ఆయనే మనలను ప్రేమించాను. నీవు నేను మనం దేవుని ప్రేమిస్తున్నామని కొంతమంది వారికున్న ధనాన్ని తెచ్చి ఆ దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పి ఇస్తారు. నీ ధనాన్ని కాదు దేవుడు ప్రేమిస్తూ ఉంది. దేవుడు ప్రేమిస్తూ ఉంది నిన్ను. దేవుడు కోరుకుంటుంది నీ ప్రేమ. పేద విధవరాలు ఏమిచ్చింది? తన జీవనమంతయు అనాలి మనం ఆ మాటలో, కాసులు లెక్క కాదు కానీ తన జీవనమంతయు, ఇంకా ఆధారం అదే. దేవుని ప్రేమిస్తే మనకి ఏది ఆధారంగా ఉందో అది ప్రభు దగ్గర తీసుకొస్తాం, ప్రభు ఎదుట పెడతాం, ప్రభుకి ఇచ్చేస్తాం అంతే. దేవుని లేఖనం చెప్తున్నమాట, దేవుని లేఖనం చెప్తున్నమాట. మనము దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని ఎరుగుతాడు. ఆయన మనం ప్రేమించాడు. ఆయన మనం ఎంతగా ప్రేమించాడంటే రోమిలికి రాసిన పత్రికలో చూస్తాం కదా, మనం బలహీనులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా మన కొరకు యుక్త కాలం మన భక్తిహీనుల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యవ్వన రక్తదారులంతటినీ కాచి ప్రాణమర్పించాడు. ప్రియులరా, ప్రాణమర్పించాడు. దేవుని ప్రేమించాం అనే దాంట్లో ఇక చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు కానీ నేను ఈ 3 మాటలతో ముగిస్తాను. ఎందుకంటే పలహారం ఉంది, మరలా పలహారం పంచటం ఇవన్నీ సమయం సరిపోతా ఉంది. దేవుడిని మనము ఎరిగాం, ఇది వాస్తవం. ఎరిగి ఆచార భక్తిలో మనం సాగిపోతూ ఉంటే, మన ఇష్ట ప్రకారంగా మనం సాగిపోతూ ఉంటే, మన ఆ ఇచ్చ ప్రకారం మనం సాగిపోతూ ఉంటే దేవుడు మనల్ని ఎరుగను అంటాడు అంతే. 7:21 మత్తయి సువార్త ప్రకారం మనము దేవుని ఎరిగిన వారమైతే ఆయన మనల్ని ఎరిగాడంటానికి రుజువులు ఏంటంటే, మనము దేవుని ప్రేమిస్తాం, దేవునిపై పూర్తిగా ఆనుకుంటాం, ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాం, ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఆయన ప్రేమించేవారు అనే విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞ కూడా అదే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నాడు. అబ్రాహామును దేవుడు నేను ఎరిగి ఉన్నాను అని చెప్పాడు. మోషేను దేవుడు నేను ఎరిగి ఉన్నాను అని చెప్పాడు. కారణం ఏంటంటే వారు ప్రతి పరిస్థితి మధ్య దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవునిపై ఆనుకుంటా ఉన్నారు, దేవుని ప్రేమిస్తూ ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా దేవుని కొరకు జీవించిన వారు, దేవుని ప్రేమించిన వారు, దేవుని ఎరిగిన వారు దేవుని లేఖనాల్లో మనకు కనపడతా ఉన్నారు. విశేషంగా మనం దేవుని చేత ఎరగబడిన వారమైతే ఇవి కలిగి ఉందాం. ఒకవేళ దేవుని ఎరగని వారు ఈ మధ్యాహ్న సమయంలో అసలు దేవుడు అంటే మాకు తెలియదు, దేవుని కార్యం మాకు తెలియదు అని అంటే, మధ్యాహ్న సమయంలో ఆ దేవుడు నీ కొరకై ప్రాణం పెట్టడానికి దిగివచ్చి ఆయన సశరీరుడయ్యాడు, రిక్తుడయ్యాడు, ఆయన మన వలె రక్తమాంసలో పాలువాడయ్యాడు. మనందరి కొరకై ఆయన ప్రాణమర్పించడానికి లోకానికి దిగి వచ్చినప్పుడు ఇందాక అన్న ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన యెరూషలేం, ఇక నుండి యెరూషలేంకి ఆయన ప్రయాణం సాగుతూ ఉంది. ఆ తర్వాత ఆయన సిలువకు అప్పగింపబడతాడు. సిలువకు అప్పగింపబడిన తర్వాత ఆయన సిలువ శ్రమలు అనుభవించాడు. ఎంత వేదన అనుభవించాడు. జయము జయము అని కేకలు వేసిన యెరూషలేం వీధుల్లో ఆడ సిలువ వేయమని రోమా సైన్యం కేకలు వినపడతా ఉన్నాయి. ఆయన ఎందుకు సిలువకు అప్పగింపబడ్డాడంటే, నీవు ఆయన ఎరగాలని, ఆయనను నీవు ఎరగాలని, ఆయన నువ్వు తెలుసుకోవాలని, నీవు ఆయన బిడ్డగా చేయబడాలని, ఆయన కొరకు జీవించాలని, ఆయనపై ఆనుకోవాలని, ఆయన చిత్త ప్రకారం జీవించాలని, ఆయన ఆజ్ఞలను గైకొనాలని, ఆయనతో కలిసి ఆయన ఏర్పాటు చేసిన సత్యమందు నిలిచి సాగిపోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ మాటలు నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం మనకు వినపడతా ఉంటుండగా ఇంకా ప్రభుకు హృదయం ఇవ్వని వారుంటే ప్రభుకు హృదయాన్ని ఇవ్వండి. చాలా విషయాలు ఉన్నాయి
మనం చెప్పుకోవాలంటే. దేవుని ప్రేమిస్తే మనల్ని ఎలా దేవుడు దీవిస్తాడో ఆ విషయాలు చాలా చెప్పుకోవచ్చు కదా. అవన్నీ నేను చెప్పడం లేదు. ఒకే ఒక మాట, విశేషముగా మనము దేవుని చేత ఎరుగబడిన వారమై ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఇంతవరకు